అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న అత్యంత మహిమాన్వితంగా ఒక రహస్యమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. అదే ఝరణి నరసింహస్వామి క్షేత్రం. ఇది ఒక చీకటి గుహ. ఆ గుహ నిండగా నీళ్లు, అంటే నడుము, భుజం వరకు నీళ్లుంటాయి. ఆ నీళ్ళు లోతులో దాదాపుగా 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. ఇంతటి మహా అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మేము వన్ డే ట్రిప్ అని ప్లాన్ చేశాము. ఎన్నో రోజుల నుంచి కాదు, ఎన్నో ఏండ్ల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి, ఆ స్వామి దర్శనం చేసుకోవాలి, నీళ్ళల్లో వెళ్ళాలి అని. కానీ కుదరలేదు. మేము వెళ్తామంటే వెళ్ళలేం కదా! ఆ భగవంతుడు మమ్మల్ని పిలిస్తే కదా వెళ్ళేది. ఈరోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. అనుకోకుండానే బయలుదేరాము. ఏ రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ 4:30కే మాకి ట్రైన్ ఉంది కాబట్టి మేము 3:00 రెడీ అయ్యాము. మా అమ్మాయి ర్యాపిడ్ బుక్ చేస్తుంటే మార్నింగ్ టైం కదా, కారే తక్కువ ఉంది, ఆటో ఎక్కువ ఉందని కారే బుక్ చేసింది. ఇంక అక్కడి నుంచి వన్ డే ట్రిప్ కాబట్టి చిన్నదొక బ్యాగ్ లగేజ్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ వాటర్‌లో పోతాం కదా, బట్టలన్నీ తడిచిపోతాయి. వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఒక జత బట్టలు తీసుకున్నాము అంతే. నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి అనుకునేదాన్ని వెళ్ళొద్దామని, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి పోయొద్దాము. మా అమ్మాయి ఉన్న అపార్ట్మెంట్ పక్కలో బీదర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, లింగంపల్లి నుంచి మార్నింగ్ ట్రైన్ ఉంటుంది, దానికి వెళ్తే మరి ఈవినింగ్ లోపు మీరు రిటర్న్ రావచ్చు, ఏ రిజర్వేషన్ అవసరం లేదు, ఖాళీగా ఉంటుంది ట్రైను అని చెప్పారు. సరే అనేసి మేము అనుకోకుండా రెడీ అయ్యాము. అంత ఎర్లీ మార్నింగ్ లేసినా మా ఉత్తమి చూడండి స్నానం చేసి ఎలా రెడీ అయింది. ఈ వీడియో పూర్తి మా ఉత్తమి ఆటలు పాటలే మీరు చూడొచ్చు. అంత బాగా ఆడుకునింది. ఇంకా జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్‌లో బయలుదేరుతున్నాము. ట్రైన్‌లో జనాలైతే చాలామంది లేరు. ఆరామే కూర్చున్నాము. ఇది మీకు చూయిస్తూ నేను ఈ స్వయంభూ ఎలా వెలిసాడనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఈ స్వామి ఎలా స్వయంభుగా వెలిసారంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక చరిత్ర ఉంది. త్రేతాయుగంలో భగవంతుడైన విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదుడి రక్షించడం కోసం హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ నరసింహ అవతారాన్ని ఎత్తాడు కదా! ఆ హిరణ్యకశిపుడు వధ అయ్యాక తర్వాత కూడా నరసింహస్వామికి ఉగ్ర కోపం చల్లారలేదంట. అప్పుడు ఈ స్వామివారు శాంతించడం కోసం బీదర్‌లోని ఈ గుహలో, అంటే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉండిపోతారని ఒక భక్తుడి నమ్మకం. అదే కాక ఇక్కడ ధరణి నరసింహస్వామి అనే పేరు ఎందుకొచ్చిందని కూడా ముందులో చెప్తాను. అసలు మా ఉత్తమి ఆట పాటలైతే పడడానికి లేదు. అన్నం, పప్పు, చారు అని చేస్తాం కదా, అది చాలా బాగా చేయించుకుంటుంది. ఏ సాంగ్ పెట్టినా డాన్స్ చేస్తది. చూడండి, అన్నం, పప్పు, చారు, నెయ్యి అంతా కలిపి నీకి తినబెట్టి, నాకి తినబెట్టి, సద్ది కట్టి, నెత్తి మీద పెట్టి, ఇంక కితకితలు పెట్టాలని కెరే కట్టే వడితలే అనే లోపలే నవ్వుతుంది చూడండి. అసలు కితకితలు పెట్టే అవసరమే లేదు. స్టార్ట్ ఊకే 2 వేళ్ళు ఇలా చేయంగానే నవ్వుతదనమాట. ఆ వీడియోస్ కూడా షార్ట్ వీడియోలో పెట్టాను, మీరు చూడండి. ఇక్కడి నుంచి ఎలా ఎళ్ళామనేది చూయిస్తూ ఈ ఝరణి నరసింహస్వామి పేరు ఎందుకొచ్చింది అనేది మీతో షేర్ చేస్తాను. అదే సమయంలో జరాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు నరసింహస్వామికి పరమ భక్తుడు. అయినా ఆయన రాక్షస గుణం వల్ల ప్రజల్ని చాలా హింసిస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసం నరసింహస్వామి ఆయనని సంహరించాలి కదా అనేసి వస్తాడు. అప్పుడు ఆ జరాసునికి తెలుస్తుందన్నమాట, నాను ఇలా చేసినందుకే నాకు ఇలా మరణం వస్తుంది కదా, ఇదైతే తప్పించుకోలేను, ఆ స్వామి చేతిలో మరణించే కన్నా ముందు ఒక వరం పొందాలి అనేసి ఆ స్వామిని ఒక వరం కోరుకుంటాడు. జరాసుడు కోరుకున్న వరం ఏంటి అంటే, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ ఇదే గుహలో కొలువై ఉండాలి. అలాగే నీ పాదాల నుండి నేను నీటి రూపంలో, అంటే నీళ్ల రూపంలో నిరంతరంగా ప్రవహిస్తూ ఉండాలి. నిన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొదలు నా నీటిలో నడుచుకుంటూ వచ్చి తమ పాపాలు ఏమైనా ఉంటే, తన రోగాలు కానీ, పాపాలు కానీ, తన పాప కర్మలు ఏమున్నా దాంట్లో కడుక్కొని నిన్ను దర్శించుకోవాలి. అలాగే అనుగ్రహించు అని ఆ భక్తుడు కోరుకుంటాడు. అప్పుడు భక్తుడి చివరి కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా రాతి విగ్రహంలోకి వెలిశారు అని చెప్తారు. అప్పుడు జరాసురుడు నీటి రూపంలో పాదాల నుంచి నిరంతరంగా ప్రవహించడం ప్రారంభించాడు.
అందుకే ఈ క్షేత్రాన్ని ఝరణి నరసింహస్వామి క్షేత్రం అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. మేము అక్కడ స్టేషన్లో 7:45 కల్లా దిగాము. అక్కడ నుంచి బయటికి రాగానే ఆటో వాళ్ళు పిలుస్తున్నారు. అక్కడ నుంచి ఒక 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. అక్కడ ఈ బీదర్‌లో ఇదే కాక ఒక కోట ఉంది. చాలా పెద్ద కోట. అలాగే గురునానక్ మందిర్ ఉంది. పాప వినాశిని అని శివలింగం ఉంది. అవన్నీ సైట్ సీన్స్ కూడా ఉన్నాయి. మనం ఎక్కడికెళ్ళాలని వాళ్ళు అరుస్తూ ఉంటారు. మేము ఎక్కడికెళ్ళాలంటే అక్కడికొస్తారు. మేము మార్నింగ్ అయితే జనాలు తక్కువ ఉంటారనేసి ఫస్ట్ టెంపుల్‌కే వచ్చేసాము. మేము 8 కల్లా టెంపుల్‌లోకి వచ్చేసాము. మేమిప్పుడు వచ్చింది దిగి దేవుని దర్శనానికి రావాలి. అటు సైడ్ కూడా ఒకటి మార్గం ఉంది. అది అక్కడ ఆటో ఆపితే అక్కడి నుంచి పైకెక్కి దర్శనం చేసుకోవాలి. 2 రూట్లున్నాయి ఇక్కడికి రావాలంటే. ఇక్కడ సాటర్‌డే, సండే అలా అయితే మినిమమ్ 3 అవర్స్ అలా పడుతుందంట దర్శనానికి. మేము సోమవారం వెళ్ళాం కాబట్టి, దాంట్లో మార్నింగే వెళ్ళాం కాబట్టి జనాలు కూడా తక్కువే ఉన్నారు. అక్కడికెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఇదే ఎంట్రన్సీ. దీనికి రూ. 10 ఉంటది ఒక మనిషికి. అలాగే మనం తీసుకెళ్ళింటాం గదా! ఆ బ్యాగ్ పెట్టడానికి కూడా ఒక లాకర్ ఉంటుంది. అక్కడ పెట్టి డ్రెస్ కోడ్ కూడా ఇలా చూపిచ్చారు చూడండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు. ఇలాంటివి వేసుకోవాలనేసి అక్కడంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారు. దాని ప్రకారంగా మేము నడుచుకుంటే చాలా మంచిది. ఇక్కడ కొంతమంది ఫోన్ లోపలికి ఇడుస్తారు అంటున్నారు. కొంతమంది ఫోన్ లేదు అంటున్నారు. ఇంకా అక్కడ అడుగుదామని వచ్చాము. ఇక్కడే చూడండి ఇవి డిజిటల్ లాకర్స్. ఇక్కడ పాస్‌వర్డ్ అన్నీ చేసుకుంటే మేమే ఇక్కడ బాక్స్ ఇస్తారు. దాంట్లో మా లగేజ్ పెట్టి వెళ్ళాలి. వచ్చిన తర్వాత గంట, 2 గంటలు, ఎన్ని గంటలనేసి అక్కడ రాసుంటారో దాని ప్రకారంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇంక అక్కడ లైన్ ఎక్కువున్నారు ఆన్‌లైన్ పేమెంట్‌కి. ఇక్కడ క్యాష్ ఇస్తే ఎవరు లేకుండ్రి. అందుకనేసి నేను మనిషికి రూ. 10 3 టికెట్లు తీసుకొని క్యాష్ ఇచ్చి తీసుకొనొచ్చాను. ఇంగ ఎలాగూ నీళ్ళల్లో ఎళ్ళాలి కదా! ఎందుకొచ్చిన గొడవ మరి అక్కడ ఫోన్ వద్దంటున్నారు అని ఫోన్‌ని లోపలే పెట్టి వచ్చాము. అయినా మీరు ఫోటోస్ చూసారు గదా! మేము నీళ్ళల్లో ఫోటోస్ తీసుకున్నాము. అది ఎలాగంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఎళ్లారు కదా! ఫోటోస్ తీసుకోవచ్చు అని కొంతమంది ఫోన్ తెచ్చారు. వాళ్ళతో మా నంబర్ ఇస్తాను. మీరు మాకు షేర్ చేయండి. మాకొక మెమరీ ఉంటుందంటే ఒక బాబు మాకి ఫోటోసు, కొంచెం వీడియోసు అన్నీ తీసి తర్వాత మాకు పంపాడు. థాంక్స్ అండి మీకు. అక్కడ మేము దేవునికి అభిషేకం కూడా చేయించాము. సోమవారం ఉంది కదా! అక్కడ ఆయన ప్రసాదం కూడా ఇచ్చారు. యాక్చువల్ మేము డబ్బులు తీసుకెళ్ళలేదు. మీరు నంబర్ ఇస్తాను బయట వెళ్ళాక ఫోన్‌పే ఎయండి అన్నారు. వేశాను. సోమవారం ఉంది. అలాగే జనాలు కూడా రష్ తక్కువున్నందుకు మాకి అక్కడ అర్చన, అభిషేకం అన్నీ మన గోత్రాలు పేర్లతో చేయించారు. ఇంక బయటికొచ్చేసి మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఉంది. ఇంక అక్కడి నుంచి కింద ఇక్కడ దాసోహం ఉంటది అని చెప్పారు. మార్నింగ్ 9 నుంచి ఉంటుందంట. ఇంక బయటెందుకు తినాలి దేవుడి ప్రసాదం ఎప్పుడు దొరకాలి అనేసి మేము ఇక్కడికొచ్చి ఇక్కడ అన్నం, సాంబార్ పెట్టారు. అన్న ప్రసాదం చూయిస్తూ ఈ క్షేత్రం యొక్క విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. రహస్య జలధార అని చెప్తారు. అంటే ఈ గుహ లోపల ఏడాది పొడుగుతా అంటే 365 రోజులు కూడా నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటదంట. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలమైనా ఇక్కడ నీటి మట్టం ఒకేలా ఉంటుంది. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేదే ఒక ఇప్పటికీ ఒక రహస్యమనే చెప్పొచ్చు. అలాగే ఔషధ గుణాలున్న నీరు అని కూడా చెప్తారు. అంటే ఈ నీళ్ళల్లో నడుచుతూ వెళ్తే మనకేదైనా చర్మ వ్యాధులున్నా తగ్గుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. అది ఎందుకంటే ఈ ఒక్క నీటిలో గంధకం ఉంటుందంట. అంటే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ నీటిలో నడవడం వల్ల ఎలాంటి చర్మ వ్యాధులున్నా తగ్గుతది అనేది ఇక్కడ భక్తుల బలమైన నమ్మకమని చెప్పారు. ఇక్కడ నాకి అక్కడ నీళ్ళల్లో నడుస్తూ వస్తుంటే ఎంత అనుభవం, ఎంత అనుభూతి అయిందంటే అది మాటల్లో చెప్పలేము. ఆ చల్లటి నీళ్ళల్లో వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఎంత సంతోషము, ఎంత ప్రశాంతత అనిపించిందంటే అది మాటల్లో చెప్పలేము. మీరు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన, మహిమాన్వితమైన ప్రదేశానికి దర్శించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ బీదర్‌లోని ఝరణి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. ఇది బీదర్‌లో ఉన్న గడియారం. 4 వైపులా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో బీదర్ కోటకెళ్ళాము. అలాగే గురునానక్ మందిర్ కూడా ఎళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కామెంట్‌లో ఓం నమో నరసింహస్వామి అని రాయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను.
అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.